యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. బాగున్నారా? దేవుని కృప వలన మీరందరూ క్షేమంగా ఉన్నందుకు మొదట దేవునికి మహిమ, మీ అందరికి ఆశీర్వాదం, మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుగా. మొదటి పాఠంలో ఊరియా భార్యని దావీదు మోహించాడు. మోహించిన రాజు కనుక మోహించిన దావీదు ఆ భార్యను కావాలనుకున్నాడు, ఆ స్త్రీని కావాలనుకున్నటువంటి దావీదు మనసులో కలిగినటువంటి ఆలోచన నెరవేర్చుకోవటానికి ఊరియాని యుద్ధంలో చంపించడానికి ప్రణాళిక చేస్తాడు. యుద్ధంలో చంపిస్తాడు. ఆమెను తన రాజమందిరంలోకి పిలిపించుకొని తన భార్యగా చేసుకున్నాడు. ఆ అధ్యాయం లోపల దావీదు చేసిన తప్పిదానికి దేవుడు గాయపడ్డాడు. ఆమేన్. దేవుని దృష్టికి అది సరి అయినది కాదని వాక్యము చివరి భాగంలో రాశాడు అన్నమాట. ఎన్నో అధ్యాయం? 11. సమూయేలు 11:27 వచనంలో అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కలిగి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఏ కార్యం? దుష్కార్యము. చెడు మంచిగా? చెడు. ఓకే, రికార్డ్ అవుతుందా? కాబట్టి ఇది తప్పు, దేవుని దృష్టికి తప్పు. దేవుని దృష్టికి సరిగా నడుచుకోవాలి. ఆమేన్. రెండవ విషయం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దేవుడు పంపిస్తే నశించిన దాన్ని వెనక్కి రక్షించుట కొరకు దేవుడు ఒక ప్రణాళిక చేసి దేవుని ఇంటి లోపల నశిస్తున్నటువంటి వారు అయినటువంటి ఇశ్రాయేలును రక్షించడం కాదు, ఆ ఇంటికి ముందు వెళ్ళు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని యోధా వంశంలో పుట్టించి ప్రధాన యాజకుడిగా చేసి ఆ యాజకుల ద్వారా పాప పరిహారార్థ బలిని దేవుని ఎదుట చెల్లించడం ద్వారా మానవాళి మీద ఉన్నటువంటి సకల పాపాలని మన్నించడానికి ఒక గొప్ప ప్రణాళిక దేవుడు చేస్తే, ఆ ప్రణాళికలో భాగంగా ప్రభు యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేరిస్తే 12వ ఏట నా తండ్రి పని మీద ఉన్నానని మీకు ఎదుగురా అని తల్లిదండ్రులు చెప్తే, ఆ పని మీద వెళుతున్నటువంటి ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ పనికి మారిన లోకం ఏం చేసింది తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? సిలువకు అప్పగించారు. ఆనాటి ప్రభుత్వం, రోమా ప్రభుత్వాలు, అధికారాలు ఈ సమస్తము దేవుని వల్ల కలిగినయే. గుర్తుపెట్టుకోండి, సర్వాధికారి దేవుడు. ఆ సర్వాధికారం దేవుడు భూమి మీద ప్రభు యేసుక్రీస్తు వారికి ఈ సిలువ యాగము ద్వారా అందించబోతున్నారు. ఇది సర్వాధికారం ఆయన కలిగింది. అదే క్రీస్తు సంఘం యొక్క సత్యం. జాగ్రత్తగా వినండి. అన్ని సత్యాన్ని చెప్పదు, క్రీస్తు సంఘం ఖచ్చితంగా సత్యాన్ని ఓపెన్ చేస్తుంది. కాబట్టి దైవజనమా, దేవుని పిల్లలారా, ఆ రోమా ప్రభుత్వం వీళ్ళలోనే 70 మంది శిష్యులు యేసు ప్రభు వారికి ఉంటే వాళ్ళలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని అపోస్తలత్వాన్ని ఇచ్చి వారు పంపబడటానికి, పిలువబడటానికి ఏర్పాటు చేయబడ్డారు. ప్రణాళికలో, దేవుని ప్రణాళికలోనికి లాగు తీసుకుంటే అందులో 12 మందిలో ఒక శిష్యుడిని ఎన్నుకొని ఆ శిష్యునికి ధనం ఇచ్చేసి యేసు ప్రభువాన్ని పట్టించుటకు ఏర్పాటు చేసుకుంది ఈ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం. దానికి తీర్పు తీర్చడానికి కైసరు చక్రవర్తి గాను, హేరోదు రాజు గాను, పిలాతు గవర్నర్ గా ఆ ప్రభుత్వంలో పనిచేయుచుండగా ఆ పనిని గవర్నర్కి అప్పగించారు. అయితే ఆనవాయితీ ఏంటంటే, ఒక పండుగ దినాన ఎలాగైతే మనకి స్వతంత్ర దినోత్సవం రోజు ఖైదీలకి విడుదల చేసే విధానం,
వాళ్ళకి ఉన్న శిక్షను తగ్గించే విధానం ఎలా అయితే ఉందో అది కూడా ఇక్కడి నుంచి వచ్చింది, ఈ బైబిల్ నుంచి వచ్చింది. అలా ఒకరిని విడుదల చేసేటువంటి కార్యక్రమం ఉంది. అయితే ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? ఆయన నాకు ఏ నీతి అన్యాయం కనిపించట్లేదు ఈయన యందు, పోనీ ఏదన్నా నేను చెప్తాం అని మీరేమన్నా మాట్లాడతారంటే ఆయన ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సందర్భం అంతా దీనిలో ఈ చదవబడిన భాగంలో ఎన్నో అధ్యాయం అది? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 11 నుంచి 26వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశంలో రాయబడింది. అయితే ఎవరిని విడుదల చేయమని అడిగారో తెలుసా? బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తు అని యేసుని సిలువ వేయండి అని కేకలేశారు. గవర్నర్కి తెలుసు ఇది అన్యాయమే అని. పైగా ఆయన నీతిమంతుడు, ఆయన మీద పొరపాటులను తీర్పు తీర్చి నీవు ఆ తీర్పు ద్వారా నువ్వు పాపం చేయొద్దు. ఒకవేళ అలా పాపం చేస్తే అది నీకు కాదు నీ నుండి మాకు భార్యగా నాకు నా బిడ్డలకు వస్తే కనుక దేవుని చేత నేను హెచ్చరించబడి ఉన్నాను, నాకు రాత్రి కళ వచ్చింది కనుక ఆ నీతిమంతుల మీద నువ్వు చేయొద్దు అన్నాడు అని వర్తమానం పంపించింది భార్య. వర్తమానం అయినటువంటి గవర్నరు, అధికారానికి లోబడినటువంటి గవర్నరు అధికారం వైపు మళ్ళాలా, లేకపోతే భార్య వైపు మళ్ళాలా, లేక బిడ్డల వైపు మళ్ళాలా, లేకపోతే నీతి నిమిత్తం నిలబడాలా అనేది ఒక ప్రశ్న ఆయన ముందు నిలబడింది. ఆమె ఆ ప్రశ్నకి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నాకైతే ఏది అన్యాయం కనిపించట్లేదు అని ఆయన చేతులు కడుక్కొని ఆ పనిని వాళ్ళకి అప్పచెప్పాడు ప్రజలు. అప్పుడు వాళ్ళందరూ కలిసి బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తుని సిలువ వేయమన్నారు. ఆ పనిని వాళ్ళు చేశారు. ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. దీనిని బట్టి మీకు అర్థం కావాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఆ 2 పాఠాలలో, పాత నిబంధనలో యుద్ధం చేయమని దేవుడు ఏమో మనకు చెప్పలేదు, కానీ యుద్ధ పక్షాన దేవుడు నీతి పక్షాన, న్యాయం పక్షాన, దేవుని పిల్లల పక్షాన నిలబడతాడు. ఎంతవరకు నిలబడతాడంటే ఆయన న్యాయం వైపుగా, న్యాయాధిపతి న్యాయానికే కానీ అన్యాయానికి కాదన్నట్టుగా నిలబడతాడు. ఆమె అప్పుడైనా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అయినా ఈ సమస్త మానవాళి లోపల ఏదైనా కానీ దేవుడు ఏదైనా చేస్తే న్యాయబద్ధంగా చేస్తాడే తప్ప అన్యాయం చేయడు. ఆమె ఇది మీరు గుర్తించవలసినటువంటి నీతి సూత్రం. ఇక మనం పాఠంలోకి వెళ్లే ముందు నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి విషయాన్ని మనం ధ్యానిద్దాం. క్రమశిక్షణ, దానిలోనే ఉంది ఒక మాట. ఏమనంటే చెప్పండి, క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి? ఒక క్రమం మనిషి లోపలికి రావాలంటే ఏముండాలా? శిక్షణ ఉండాలి. ఏముండాలి? అంటే ఏమంటారు దాన్ని? శిక్షణ అంటే అర్థమే శిక్షతో కూడినదని, ట్రైనింగ్. ఇంగ్లీష్లో దాన్ని డిసిప్లిన్, క్రమశిక్షణ, డిసైపుల్నెస్. ప్రభు మొట్టమొదట తన శిష్యుల్లో ఏర్పాటు చేసింది అదే. దైవజనమా, దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ఆలోచన చేద్దాం ఈ విషయాన్ని గురించి. ఇదేనా? ఒక క్రమశిక్షణ లేకపోతే కుటుంబం కట్టబడదు, సమాజం కట్టబడదు, స్కూలు కట్టబడదు, జీవితం కట్టబడదు. తన జీవితానికి ఒక క్రమం లేకపోతే అతని బ్రతుకు సమాజంలో కానీ, సంఘంలో కానీ, జీవితంలో కానీ విలువ లేనిదిగా నిలబడతాడు. ఆమె ఒకవేళ విలువగా ఉండాలనుకున్నట్లయితే విలువైనటువంటి పనులు చేయాలి తప్ప విలువ తక్కువ పనులు చేయకూడదు. చేయకూడదా? చేయకూడదు. ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, వైద్యులు ఉంటారు, నర్సులు ఉంటారు, పరిశుభ్రత ఉంటుంది, నియమాలను పాటిస్తారు, చేతులు శుభ్రంగా కడుక్కుంటుంటారు, పరికరాలు శుభ్రం చేస్తుంటారు. రోగులు
మరింత వ్యాధిగ్రస్తులు కాకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు ఒక క్రమమైన పద్ధతిలో చేస్తారు. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత డబ్బు అయినా పెడతారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పెట్టారంటే ఆ గవర్నమెంట్ ఈ శిక్షణ చేయకపోవడం వలన, ఈ పద్ధతి చేయకపోవడం వలన దాని మీద ప్రజలకు నమ్మకం ఉండి అక్కడికి పోయి చావడం కంటే గతికుడిని బలుసాలు తినొచ్చు అని చెప్పేసి మానవ హృదయం అనిపిస్తుంది. ఎంత డబ్బు అయినా కానీ మనం పోయిన తర్వాత అవి ఏం చేసుకుంటాం అని చెప్పేసి దాని మీద డబ్బుని హెచ్చించి ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు. అవునా కాదు? భౌతికంగా ఈ రీతిగా ఉండే పాఠశాలకు వెళ్ళినప్పుడు విద్యార్థులు నియమాలను పాటించకపోతే చదువు సరిగా రాదు, సమయపాలన ఉండకపోతే క్రమశిక్షణ రాదు, గౌరవం ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే పాఠశాల కలిగి డ్రెస్ వేసుకోవాల్సిన డ్రెస్ కోడ్ చేసుకోవాలి, టై కట్టుకోవాలి, బూట్ వేసుకోవాలి. బూట్ లేదు, టై లేదు అని అంటే గేట్ దగ్గర ఆఫ్ చేసేసి బయటికి పంపిస్తారు. నెక్స్ట్ డే వాళ్ళ తల్లిదండ్రులకి మీ అబ్బాయి రాలేదు, కారణాలు ఏంటి అని చెప్పమని ఎక్స్ప్లెనేషన్ లెటర్ అడుగుతారు. అవునా కాదా? ఆ ఎక్స్ప్లెనేషన్లో తల్లిదండ్రులు వచ్చేసి ఏదో తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయింది, నేను కొంచెం లేట్ అయిపోయింది, నాకు బాగాలేదు, ఏదో నిజమో అబద్ధమో చెప్పేసి ఆ రోజుకి అది కాలం గడిపేసి మనసు రోజు దాన్ని సరి చేసుకొని సరిదిద్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అవునా కాదా? మన జీవితంలో కూడా అలా ఉండకపోతే ఆత్మీయ జీవితం శారీరకంగా ఈ భూమి మీద 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికే కాలానికే ఇంత క్రమశిక్షణ ఉండాల్సి వస్తే, ఇంత పద్ధతి విధానాలు ఉండాల్సి వస్తే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకెంత పద్ధతి ఉంటే కానీ మనం ఎదగం. కాబట్టి నిత్య జీవం అంటే క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత మనుషుడు బ్రతుకుతాడు అనేటువంటి విషయం కొత్త నిబంధన ద్వారా, పాత నిబంధన ద్వారా క్రైస్తవ ప్రపంచానికి మనం పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యేసుక్రీస్తు సాక్ష్యాన్ని పెట్టి చెప్తూ ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత లెగుస్తాడు. యేసు ప్రభు వారు చనిపోయి ఎలా అయితే లేచారో అలాగే ఆయన యందు విశ్వాసం కలిగిన మనం కూడా బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని మత్తయి యోహాను సువార్త 11:25-26 వచనాల్లో కింద మాట్లాడిన మాటలను బట్టి మనం బ్రతికి ఉండాలంటే ప్రభువునందే బ్రతికుంటామనేటువంటి విశ్వాసనీయత కలిగి ఉన్నప్పుడు అది నిత్య జీవార్థమైన జీవితం అయినప్పుడు ఆ నిత్య జీవార్థమైన జీవితాన్ని కొరకు మనం ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాలి. స్కూల్కి ఎంత ఉంటే, హాస్పిటల్కి ఎలా ఉంటే, సమాజంలో మనం ఉద్యోగం చేస్తే ఒక శిక్షణ, ఒక పద్ధతి ఉంటే, ఒక విధి విధానాలు ఉంటే, ఒక టైం ఉంటే, ఒక ప్లాన్ ఉంటే, ఒక ప్రోగ్రామ్ ఉంటే అది సక్సెసివ్గా ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, స్టీల్ ప్లాంట్లో మన పొరపాటు జరిగింది, ఆ పొరపాటు వలన ఏమైపోయింది, 14 మంది మృత్యువాదన పడిపోయారు. అంత పెద్ద ఇన్స్టిట్యూషన్, పెద్ద ఇండస్ట్రీ, కొన్ని 25,000 ఎకరాల పొలంలో కట్టబడింది. దాంట్లో ఎంతో మంది త్యాగం చేస్తే కానీ ఆ యొక్క విశాఖ హక్కు, విశాఖ ఉక్కు అనేటువంటి పదాన్ని తీసుకొచ్చేసి ప్రజల మధ్య పెట్టి మరి ఇన్ని లక్షల మంది బ్రతకడానికి ఆధారమైనటువంటి ఆ ప్లాంట్ లోపల సేఫ్టీ లేకపోతే, క్షేమం లేకపోతే, క్రమం లేకపోతే, పద్ధతి లేకపోతే, డిసిప్లైన్ లేకపోతే, సిస్టమ్ లేకపోతే అది వ్యవస్థ నడిపించడం చాలా కష్టం. అవునా కాదా? అదే విధంగా ఆత్మీయ జీవితంలో కూడా అలా ఉండకపోతే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ సరిగా ఉండదు. ఆమేన్. వాళ్ళు సంఘంలో వెలివేయబడతారు, సమాజంలో వెలివేయబడతారు, స్కూల్లో వెలివేయబడతారు, హాస్పిటల్లో వెలివేయబడతారు, అన్ని విషయాల్లో వెలివేయబడినటువంటి వారుగా మిగిలిపోతారు. వాళ్ళ జీవితం వెలివేయబడినటువంటి వారుగా వారు ప్రతి వారు ఆ ఏలెత్తి చూపించే విధంగా ఉంటది. అలా ఏలెత్తి చూపించకుండా ఉండే విధంగా ఉండాలంటే దేవుడు చెప్పినటువంటి మాటకు మనం లోబడి నడుచుకోవాలి. ఆమేన్. భవిష్యత్తుని పిల్లలకు ఇవ్వాలంటే ఏదో కోట్ల రూపాయలు సంపాదించడానికి కాదు దేవుడు చెప్పింది. నీ బ్రతుకు నీతిగాను, యథార్థతగాను, భక్తిగాను, భయంగాను, అదే ధనం. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండటే జ్ఞానము. ఈ జ్ఞానమే మొదట లేకపోతే వాడు అజ్ఞాని కింద కదా లెక్క. మరి అజ్ఞాన్ని ఎవరు చేసుకుంటారు, ఎవరు తీసుకుంటారు, ఎవరు ఒప్పుకుంటారు? సో కాబట్టి దైవజనమా, దేవుని పిల్లలారా, బాగా ఆలోచన చేయవలసినటువంటి విషయం
క్రమశిక్షణ ఉండాలి వద్దా? ఈ 3 విషయాల్లో దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఆయన గద్దించినప్పుడు అనకు, ఆయన శిక్షించినప్పుడు అని ఈ శిక్ష ఎందుకు వచ్చింది, దీని వెనకాలలో రహస్యం ఏంటి అని ఒకసారి ఆలోచన చేసి దేవుని ఎదురు కనిపెట్టి సరి చేసుకుంటే సరే. దేవుడు తండ్రి కనుక క్షమించగలిగిన పెద్ద హృదయం ఆయనకు ఉంది. క్షమించబడే హృదయం నీకు ఉండాలి కదా, క్షమించమని అడిగేటువంటి మనసున కనీసం ఉండాలి కదా. అదే కదా 9:30కి మనం పెట్టిన 9:30కి మీకు డివోషనల్ ప్రేయర్ అని పెడుతున్నాం. డివోషన్ మీరు రాగానే మీరు 9:30 కంటే విఐపీలు వచ్చినట్టు విఐపీలు వచ్చినట్టుగా వస్తుంటారు. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్? If you doesn't come into the right time, you will not be allowed. In time లో రాకపోతే దేవుడు అంగీకరించడు. ఆత్మతో సత్యముతో అనే పాట పాడారు. నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, మహిమపరుస్తాను. నా స్తుతులకు పాత్రుడు నువ్వే, నా స్తుతి పాత్రుడు నువ్వే, నా ఆశ్చర్యకరుడు నువ్వే, నా ఆలోచనకర్త నువ్వే, నా బలవంతుడైన దేవుడవు నీవే, నిత్యుడకు తండ్రివు నీవే. ఈ భూమి మీద శ్వాస పీలుస్తున్నాను, విడిచిపెడుతున్నానంటే ఈ సమస్త సృష్టి లోపల సమస్తం లోపల నన్ను కలుగు చేసి ఇదంతా ఇచ్చిన గొప్ప దేవుడు నీవు కనుక నీకు కృతజ్ఞత కలిగి ఉంటానని చెప్పేది ఒక్క మాట దేవునికి తెలియజేస్తే ఆయన ఉప్పొంగిపోతాడు తండ్రి. అది మొదటి ఆశీర్వాదానికి కారణం. ఆమేన్. ఆయన శిక్షకు మరొకసారి చదువురాను ఆ మాట. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఆయన గద్దించినప్పుడు నువ్వు విసుగుపడకు. ఇప్పుడు సున్నుతా ఉంటాడండి బాబు, తినేస్తున్నాడు. ఇది మాట్లాడకండి డాడీ, డాడీ మాట్లాడకండి, సారీ అని వెళ్ళిపోతున్నావేమో, ఇసుగించుకుంటున్నావేమో. ఒక మంచి విషయాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నానంటే నీ లోపలికే రిసీవ్ అవ్వకపోతే ఇన్సర్ట్ అయిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది? లోపల పని చేయాలంటే నీ తలపులోకి అది వెళ్ళాలా, నీ ఉద్దేశంలోకి అది వెళ్ళాలా, దేవుని మాటకు నువ్వు లోపడాలా. అప్పుడే నీ జీవితం మారుతుంది. అప్పటి వరకు నీ జీవితం మారదు. దాన్ని నువ్వు పక్కన పెట్టావంటే క్రమశిక్షణలో తప్పిపోయావని అర్థం. ఆమేన్. తల్లిదండ్రులు చెప్పాలి. దేవుడు చెప్పిన మాటని తల్లి తండ్రి బిడ్డలకు చెప్పుకోవాలి. చెప్పాలా వద్దా? దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ బిఫోర్ గాడ్. బిఫోర్ లివింగ్ ద ఎర్త్, భూమి మీద విడిచేటప్పటికి నీవు దేవుని ఎదుట నిలబడాల్సినటువంటి దినం ఒకటి ఉంది. ఆ దినాన్ని నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా కానీ నేను చెప్పింది నా పిల్లలు వినాలి, ఆత్మీయ సేవకుడుగా నేను చెప్పింది మీరు వినాలి, నేను దేవుడు చెప్పిన మాట వినాలి. ఆమేన్. ఒకవేళ దేవుడు చెప్పిన మాట నేను చెప్పబడి నేను వినకపోయి నేను చెప్పకపోతే దేవుని ఎదుట నేను కూడా సిగ్గుపడవలసిన వానిగా ఉంటాను. ఆమేన్. దైవజనము ఆలోచన చేయండి. కాబట్టి మనం మార్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఆత్మీయ విషయంలో మన భారతదేశాన్ని పహారా కాస్తూ ఉంటారు సైనికులు. శత్రు సైన్యాలు లోపలికి చొచ్చుకోకుండా, శత్రువు వలన ఏ అపాయం జరగకుండా భారతదేశానికి చుట్టూ నలుమూలల తూర్పు పడమర ఉత్తర దక్షిణ న్యూస్ అంటే NEWS అంటే N ఫర్ నార్త్, E ఫర్ ఈస్ట్, W ఫర్ వెస్ట్, S ఫర్ సౌత్. దట్ ఈస్ ద న్యూస్. ఇంగ్లీష్ లో చెప్పాను అది. ఉత్తర దక్షిణ ధ్రువాలను, తూర్పు పడమర ధ్రువాలను చుట్టూ పహారీ కాస్తున్నారు ఎవరు తెలుసా? సైనికులు. ఆమేన్.
భారతదేశ గర్భం నుండి పుట్టుకొచ్చినటువంటి సైనికులు భారతీయులు క్షేమంగా ఉండటానికి, ప్రపంచ దేశాలలో ఏ శత్రువు అయినా మన మీద దాడి చేయకుండా ఉండటానికి కోసం వాళ్ళ బిడ్డలను ఇచ్చి వాళ్ళు పహరా కాస్తుంటారు. మీరు నేవల్ డాక్యుమెంట్కి వెళ్తే మీకు కనిపిస్తారు, అవునా కాదు? కాబట్టి సైనికుడు ఎలాగైతే ఆ దేశం యొక్క భద్రతను కాపాడుతుంటాడో ఆ దేశం పోషిస్తుంది. ఒకవేళ యుద్ధం వచ్చిందనుకో ప్రాణాలు పెట్టి పోరాడాల్సిందే. ప్రాణం పెట్టి వాళ్ళు ఆయన పోరాడాలి, తన ప్రాణాలు పెట్టాలి. అప్పటి వరకు యుద్ధం రానంత వరకు అతన్ని దేశం పోషిస్తూ ఉంటుంది. జీతం వేస్తే అన్ని ఫెసిలిటీస్ ఇస్తాయి. మిలిటరీ వాడి మీద నువ్వు చేయి కూడా వేయడానికి వీల్లేదు. ఈవెన్ మామూలు సైన్యాలు కూడా, మామూలు పోలీసులు కూడా ఆయన ముట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి సపరేట్ కోర్టు ఉంటుంది. మా అన్నయ్య మిలిటరీలో 17 సంవత్సరాలు చేశాడు. మా రెండో అన్నయ్య చనిపోయాడు అనుకొని చెప్తున్నాను. వెరీ డిసిప్లైన్. అయితే ఆ సైన్యాధికారి ఏ ఆజ్ఞ ఇస్తాడో ఆ ఆజ్ఞకి అతను లోబడాలి. నువ్వు వెళ్ళిపోయి యుద్ధం చేయాలా, నువ్వు జంప్ చేయాలా, వెళ్ళలేదనుకోండి వాడికి ట్రైనింగ్ ఒక శిక్ష పడేస్తాడు. నువ్వు మొత్తం గ్రౌండ్ అంతా పట్టేస్తారు. రౌండ్లు కొట్టు, ఒక 15 రౌండ్లు. ఎక్కడైనా ఆగాడు వాడి మీద ఇంకో సూపర్వైజర్ పెట్టేస్తాడు. ఎక్కడైనా ఆగాడని వాడు బాగేస్తాడు. వాడి కాళ్ళు నొప్పులు వచ్చిన, ఒళ్ళు నొప్పులు వచ్చిన, జీవితంలో బాధపడినా, లోపల ఎన్ని రోగాలు ఉన్నా వాడు పరిగెత్తాలంతే. పరిగెత్తకపోతే కాళ్ళు చెందిన కొట్టేస్తాడు, లేకపోతే జైలు దోసేస్తాడు. ఒక సైన్యాధికారి ఒక సైనికుడికి చెప్పినటువంటి మాట ఎలా అయితే అంటున్నాడో, సైన్యములకు అధిపతి అని యెహోవా చెప్పిన మాట ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మనుషులు వినాలా వద్దా? వినకపోతే ప్రకృతి నీకు శిక్షనిస్తుంది. ఆమేన్. అదే అక్రమం విస్తరించడం వలన, ప్రేమ చల్లారిపోవటం వలన దేవుని ఉగ్రత భూమి మీదకి, ఏ దేవుడైతే దీన్ని తయారు చేశాడో, ఏ దేవుడైతే ఈ సృష్టికి కర్త అయి ఉన్నాడో, ఏ దేవుని దయ వల్ల నువ్వు ఈ భూమి మీద నీ కాలు మోపి ఆకాశం వైపు చూడగానే నీకు దేవుడు ఆకాశ వర్షాన్ని కురిపించి భూమి ఫలింపచేసి నీ నోటికి అన్నాన్ని పెట్టి 70-80 సంవత్సరాలు బ్రతికిస్తున్నాడు, ఆ దేవుడు శిక్షకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు లేఖనాల్లోనికి వెళ్దాం. ఇక తోటమాలి విషయంలో కూడా అంతే. ఒక తోటమాలిని 4 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకటి ఆసుపత్రి, స్కూల్, అలాగనే తోటమాలి, సైన్యం. ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణలు దేనికంటే మన జీవితాన్ని కూడా ఒక క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవసరం. పద్ధతి ఉండాలా వద్దా? ఉదయాన్నే లెగవడం కానించి పడుకునేంత వరకు మధ్యకాలం అంతా పని చేసుకొని బ్రతకాలి, అవునా కాదా? తల్లి తండ్రి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలు వాళ్ళ పాత్రలో సరిగా తండ్రి పాత్ర, తండ్రి పాత్ర, తల్లి అన్నదమ్ముల పాత్ర, అన్నదమ్ముడు అక్క చెల్లెల పాత్ర, అందరూ కలిసి పని చేయాలా? కొందరే చేయాలా? అవయవాలు అన్ని పని చేయాలా? కొన్ని పని చేయాలా? ఒకటి పడిపోయింది అనుకోండి, ఇది ఒక సహాయం చేయాలి దానికి, అవునా కాదా? మనకెందుకులే అనడానికి, మనమందరం ఒక ప్రభు యొక్క శరీరంలో అవయవాలు, పరిశుద్ధ అవయవాలు. ఆమేన్. కాబట్టి తోటమాలి పంట కోసం ఎలాగైతే ఎండిన కొమ్మలు కత్తిరిస్తాడో, చెట్టును నాశనం చేయడానికి కాదు మరింత ఫలించేలా చేయడానికి ఎలా అయితే చేస్తాడో, దేవుడు క్రమశిక్షణ కూడా అలా ఏర్పాటు చేసి ఉన్నాడని పరిశుద్ధ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరిలో ఫలించాలా చెప్పాలి? క్రీస్తులో ఫలించాలి. ఆ పైన వచ్చిన చదువునైనా, ఎందుకంటే వాళ్ళు
నేను ఆ, నిజమైన ద్రాక్షవల్లిని, ఎవరు నిజమైన ద్రాక్షవల్లి? యేసు ప్రభువు. నేను నిజమైన ద్రాక్షవల్లి. నా నేను తండ్రి నేను 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 నిజమైన ద్రాక్షవల్లిని. ఆయన ఏ తప్పు కనిపించలా, ఏ పాపం కనిపించలా. నిజమైన ద్రాక్షవల్లి, పరలోకపు తండ్రి అయిన దేవుడు భూమి మీద నాటబడిన ద్రాక్షవల్లి. మీరు నిజమైన ద్రాక్షవల్లి. నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు ఎవరు వ్యవసాయకుడు? ఎవరు? తండ్రి. ఆయనకి తండ్రి, కుమారుడు యేసుక్రీస్తుకు తండ్రి ఆయనే, సర్వలోకానికి తండ్రి ఆయనే. ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరో మిగతా కూడా తెలియదు, ఏదో రకరకాలుగా చేస్తున్నాడు. ఆయన నామాన్ని వ్యర్థంగా కూడా ఉచ్చరించకూడదు. ఆయన నామం పేరు కూడా ఎలా పడితే అలా పలకడానికి వీలేదు. మనం నిక్నేమ్లు పెట్టుకోకూడదు. అలాగా యెహోవా అంటే ఆ పదాన్ని జెహోవా అని పలకాలి. యావే అని తెలుగు అర్థం అది. అది కరెక్ట్గా అలానే వాడాలి. ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్లో అలా వాడాలి అంతే తప్ప ఎలా పడితే అలాగా ఆయన మాట ఆయన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. లోకానికి ఎలా తెలుస్తుంది? మరి సత్యం సత్యంగా చెప్పాలా వద్దా? అంతే. సత్యమే సత్యమేవ జయతి. సత్యమే జయిస్తుంది. అవునా కాదా? రైట్. నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయు. అది ఒకసారి అందరం మేమందరం చెప్తాం. చెప్తున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఏం చేస్తారు ఆయన? ఎందుకని? వ్యవసాయదారుడు చేతులు ఇక్కడ. వ్యవసాయదారుడు ఎందుకని సారా? వ్యవసాయదారుడు ఎవరున్నా వ్యవసాయం పని చేస్తున్నాడు. ఎందుకని ఫలించని తీగని ఎందుకు తీస్తున్నాడు ఆ వ్యవసాయకుడు? పనికి రాదు అంటే అది ఆ కొమ్మలో ఉన్న దానిలో ఉన్న అబ్రహం గారు తీసి పారేస్తాడు. ఇక్కడ ఎందుకు నేను నిన్ను అడుగుతున్నాను అబ్రహాం గారు, మీరు వ్యవసాయం చేశారు, ఒక చెట్టు మీరు వేశారు, ఆ చెట్టులో కొన్ని కొమ్మలు ఫలించలా, ఏం చేస్తారు మీరు? ఎండిపోయినాయి. ఎందుకని? ఫలించలేదు. ఫలించకపోతే ఉన్నాయి ఏమైంది? పనిచేయవు. మరి ఏం చేస్తారు? తీసేసి పారేస్తారు. తీసి పారేస్తారట. పారేయడమే కాదు, దాని దేశపోయి కట్టెల పొయ్యిలో పెడతాడు. అగ్నిలో పెట్టేసి వంట వండుకుంటాడు. అదేమో వంటకు పనికొద్ది. మరి ఈ కట్టి దేనికి పనికిరాదు. అవునా కాదా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దైవజనమా, దేవుని పిల్లలారా, ఆత్మీయులారా, బాగా ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు అయితే, కుమారుడైన యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లి అయితే, ఉపమాన రీతిగా మాట్లాడుతున్న మాటలు, ఈ మాటలు మనల గురించి, ఆయన తోటల గురించి, ఆయన వ్యవసాయం గురించి, ఆ పరిశుద్ధాత్ముడు చేస్తున్న పనిని గురించి, సంఘం అనేటువంటి ద్రాక్ష తోట లోపల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం నెరవేరడానికి కోసం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటని మనం జాగ్రత్తగా గ్రహించాలి, ఆలోచించాలి. తీసి పారేస్తాడు. ఎందుకు పారేస్తున్నాడు అని అంటే, అది ఫలించదు కదండి అన్నాడు అబ్రహాం. నిజమే, అది ఫలించినప్పుడు ఎందుకు దానికి? అది ఎండిపోద్ది. రోజు దాని మీద ఉన్నటువంటి ఆకులు వాడిపోతాయి, రాలిపోతాయి. ఆ తర్వాత ఎండిపోయిన తర్వాత జస్ట్ ఇలా అంటే పెనుసైపోయి ఇరిగిపోద్ది. నీ ఆత్మీయ జీవితంలో, సంఘములో కూడా నీవు సరిగా ప్రభు యేసుక్రీస్తు వారిలో నువ్వు అంటుకట్టబడి సరిగా నువ్వు నడవకపోతే, సరిగా నువ్వు ఉండకపోతే, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోకపోతే, నువ్వు కూడా ఫలించినటువంటి రెమ్మగాను కొమ్మగాను ఉన్నావు.
దేవుడు ఒక దినాన దీనివల్ల వేస్ట్ అని చెప్పేసి భూమి మీద నుంచి దాన్ని తీసివేస్తాడు. అదిగో ఆమె కిందకి చదువున్నాను. ఫలించు వృత్తి తీగ, ఫలించు ప్రతి తీగ అది ఎక్కువగా మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయరు. అది అసలు విషయం. వై ఇట్ ఈస్ బీయింగ్ డన్, ఎందుకు అలా జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మిగతావి ఫలించాలనుకున్నప్పుడు ఈ ఫలించను దాన్ని తీసేస్తే ఇది తీసుకునే శక్తి అది తీసుకొని అవి కొంచెం ఇంకా అభివృద్ధి పొంది దాని కొమ్మల నుండి రెమ్మల నుండి దాని నుండి ఫలాలు రావడానికి ఆస్కారం ఉన్నది. ఆమేన్. అందుకు తీసేస్తున్నాడు ఆ వ్యవసాయకుడు. దైవజనం ఆలోచన చేయి. దేవుని పరిశుద్ధ సంఘము లోపల, దేవుని యొక్క రాజ్యము లోపల ప్రభు యేసుక్రీస్తు అనేటువంటి తన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి తండ్రి అయిన దేవుని చేత ఆ ద్రాక్షవల్లిలో తీగలుగా మీరు ఉండడానికి దేవుడు మనకి అర్హతనిచ్చి ఉన్నాడు. మరి ఫలించాలా వద్దా? ఏమేమి ఫలాలు రావాలి దానిలో? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నా పాఠం మారిపోయింది. ఏం ఫలాలు రావాలి? 5వ అధ్యాయం 25వ వచనం. 22 ప్రేమ. దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మ ఫలించటం అంటే ఏమిటో చెప్తున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నాడో, ఆత్మ స్వరూపి అయిన ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఉన్నాడు కనుక ఆ శరీరం లోపల మనం కూడా సంఘం అనే శరీరం లోపల అవయవాలుగా మార్చబడ్డాం కనుక ఆ అవయవాలు ఫలించాలా? ఎలా ఫలించాలి? ఏమేమి ఫలించాలి? ఏమేమి ఫలాలు రావాలి? ప్రేమ. ఒకటి నెంబర్ 1 ఏ రావాలి? ప్రేమ. అందరూ చెప్పాలి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఆశ కూడా దురాశ పడకూడదు. దురాశ గర్భమును ధరించి పాపము అనేటువంటి దానికి అంటది. పాపం 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 పెరిగి 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 టమాటా ఎలాగైతే పాడిపోయిందో అది కూడా పండి పాడైపోతుంది, రాలిపోతుంది. తర్వాత ఎందుకు పనికిరాదు. ఆ పక్కన ఒకవేళ దాన్ని కూడా పక్కన ఉంటే పక్కన కూడా పాడైపోతుంది. ఫలించాలి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఫలించని తీగను తీసేస్తున్నాడు. ఆమేన్. మరి ఫలించకపోతే ఈ శరీరం లోపల నీవు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు నువ్వు ఫలించకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు ఇవ్వటంలో ఫలించాలా, దేవుని దగ్గరకు వచ్చే దానిలో ఫలించాలా, దేవుని మాట వినటంలో ఫలించాలా, దేవుని క్రమశిక్షణలో ఫలించాలా, దేవుని పరిశుద్ధతలో నువ్వు ఫలించాలా, విధేయతలో ఫలించాలా. నీలో ఫలించవలసినటువంటి ఏంటంటే తెలుసా? దేవునికి విధేయులై ఉండటం, అక్రమాన్ని విడిచిపెట్టడం, పరిశుద్ధతను వెంబడించడం, ప్రేమలో నిలిచి ఉండటం, దేవుని వాక్యానికి లోబడటం, అంతం వరకు విశ్వాసంతో నిలిచి ఉండి పోరాడటం. ఈ 6 విషయాలను నువ్వు ఫలించాలి. దేవునికి విధేయులై జీవించడం. చెప్పండి. అక్రమాన్ని విడిచిపెట్టడం, పరిశుద్ధతను వెంబడించడం, ప్రేమలో నిలిచి ఉండటం, దేవుని యొక్క వాక్యానికి లోబడటం, అంతం వరకు విశ్వాసంతో నిలిచి ఉండటం. ఆమేన్. ఇది నీ జీవితం. ఇది సంఘం లోపల ఎక్కడైతే ఏ తల్లి గర్భంలో నువ్వు జన్మించబడి ఉన్నావో, సంఘం అనే పరిశుద్ధ కన్యక గర్భంలో, అక్కడికక్కడికి వెనక్కు. ఆ సంఘం ఉందండి, ఈ సంఘం ఉందండి, అలా ఉందండి. ఆ సంఘాల గురించి మనకు తెలుసు. ఇక్కడ బోర్డంత వివరణలు ఉన్నాయి. క్రీస్తు సంఘము మాత్రమే సత్య సంఘం అని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు బండ మీద తన ఇల్లును కడతానన్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు బుద్ధిమంతుని పోలుండదు, లేకపోతే పడిపోకుండా కూడా.
కానీ కింద చూడండి, బండ మీద కట్టబడింది ఈ ఇల్లు. ఆ ఇల్లు నువ్వే, మనమే ఆయన ఇల్లు. మనము ఎలా కట్టబడాలంటే ఆ బండ మీద కట్టబడాలి. ఆ బండ క్రీస్తు. ఆ క్రీస్తు కట్టించిన సంఘము పేరు క్రీస్తు సంఘం. ఆమె బేతెస్తో సంఘం, బేతేలు సంఘం, అపోస్తల సంఘం, పెంటెకొ సంఘం, సండే సంఘం. This is indiscipline. నీకు ఒక క్రమశిక్షణ లేదు. స్కూల్కి వెళ్ళాలన్నా అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి. ఈ స్కూల్ కాదు, ఆ స్కూల్, ఆ స్కూల్ కాదు, ఆ స్కూల్. కొట్టక్ స్కూల్లో నువ్వు సీట్ సంపాదించు, టెంపరీ స్కూల్లో సీట్ సంపాదించు, ఎస్ఎఫ్ఏ స్కూల్లో సీట్ సంపాదించు, సెంట్రల్ స్కూల్ సీట్ సంపాదించు. చైతన్యంలో డబ్బులు కట్టేసి సంపాదించు, నారాయణలో సంపాదించు. నాట్ డిసిప్లైన్, నాట్ క్రమశిక్షణ. క్రమశిక్షణ ఉండదు. ఎక్కడ చదివించాలా? పరిశుద్ధ దేవుని యొక్క సంఘము లోపల ఉన్నటువంటి దాని అనుబంధంగా ఉన్నటువంటి స్కూల్స్ చదువుకుంటే క్రమశిక్షణ కలిగిన వాడు. ఆమె ఎందుకంటే ఒక క్రమంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అవునా కాదు? అలాగని సంఘం అనేటువంటిది ఎక్కడ కనబడ్డావో, ఎక్కడ ఉండబడ్డావో, ఎక్కడ నిన్ను కన్నారో ఆ తల్లి పాలు తాగాలి. అవునా కాదు? తల్లి లేకపోతే అది వేరే విషయం. నేను ఇంకా ఆలోచించేది. మా అమ్మ చనిపోయింది 3వ ఏటన. 3వ ఏటన చనిపోయినా కాన్సన్ట్రేట్ చేయి, సెల్ ఆఫ్ చేయి. 3వ ఏటన చనిపోయింది. మా అక్క పాలు తాగానని విన్నాను. అదే 3వ ఏటకు కొంత అనుభవం తెలుసుకున్నది. మా అమ్మ చనిపోయినప్పటికీ నేను మా అమ్మ పాలు కావాలని ఆ శ్రవణ దగ్గరికి వెళ్ళాను. 3వ ఏట వరకు పిల్లలకి పాలు ఇచ్చే రోజులు అవి. ఇప్పుడు 3 నెలలకి పాలు వదిలేసే రోజు. ఎదిగాం. ఆ రోజు తాగిన పాలను బట్టే తల్లి పాలు అన్నిటికంటే శ్రేష్టమా కాదా? మరి శ్రేష్టమైతే తల్లి పాలు తాగాలా వద్దా? అరువు పాలు తాగాలా? చెప్పాలి. తల్లి పాలు తాగాలి. తల్లి పాలు ఇవ్వడం తప్ప రైటా? సంఘములో కూడా ఉగ్గు పాలు నుండి శ్రేష్టమైన పాలు అని దేవుని యొక్క వాక్యము ఎప్పుడు తింటూ త్రాగుతూ ఉంటారు. ఆమె ఆ విషయం కోసం మేము ఆ మాటలు ఒకానించాం. ఆమె క్రీస్తు సంఘము సత్యములకు స్తంభము. క్రీస్తు ఒకే ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘము పేరు క్రీస్తు దేవుడు నాలని తప్ప మరి ఎవరి పేరు ఉండటానికి ఆమేన్. అలా పెట్టిన సంఘాలకు మీరు వెళ్ళనే వెళ్ళదు. ఎందుకంటే అక్కడ సత్యము లేదు, అబద్ధం ఉంది. ఏది అబద్ధమో ఏది సత్యమో చక్కగా వివరణాత్మకంగా చెప్తారు. చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తాను. కాబట్టి క్రీస్తు సంఘములో నువ్వు జన్మించావు కనుక ఈ బండ మీద నా సంఘమును కట్టుదనన్నాడు యేసుప్రభు వారు. ఎవరి సంఘాన్ని కడుతున్నాడు యేసుప్రభు వారు? తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మూలంగా కడుతున్న సంఘము తండ్రి అయిన దేవుని మూలంగా క్రీస్తు సంఘాన్ని భూమి మీద కడుతున్నాడు. అక్కడ లేకపోతే అన్ని సంఘాలకు నువ్వు వెళ్తావు. నీ ప్రార్థన చేయడానికి ఆ సంఘ పాస్టర్గా రారు. మళ్ళీ ఎవరు వస్తారు? ఈ సంఘ పాస్టర్గా. నిన్ను ఎవరికన్నారు వాళ్ళు వస్తారు. ఎవరికన్నా పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. అవునా కాదా? ఆయనకు ఒక పని అప్పు చెప్పాడు, నాకు ఒక పని అప్పు చెప్పాడు. ఆయన పని చేస్తున్నాడు, నేను నా పని చేస్తున్నాను. ఒకటి కళ్ళతోను కొయ్యతోను వెలగల రాళ్లతోను వెండితోను బంగారంతో కడుతున్నాడు ఇల్లు. కానీ ఒకరోజు అది కాల్చబడినప్పుడు ఏది విలువైనదో బయటపడింది. ఆమె ఆ విలువైన దాన్ని బయట పెట్టేటప్పటికి నీకు విలువైన దానిలో ఉండాలి. నీ బ్రతుకు విలువగా ఉండాలి తప్ప విలువ తక్కువగా బ్రతకూడదు. ఆమేన్. 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 విలువ లేని బ్రతుకెందుకు? విలువ లేని బ్రతుకెందుకండి? విలువ లేని బ్రతుకెందుకు? బ్రతికితే విలువగా బ్రతకాలి. ఏ బ్రతుకు బ్రతికావని కాదు, ఎంతకాలం బ్రతికావని కాదు, ఎలాగా నువ్వు ఉండి బ్రతికావనేది ముఖ్యమైనది. ఆమేన్. ఆమేన్. నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీ జీవితంలో మార్పు లేకపోతే, నీ ఆలోచనలో మార్పు లేకపోతే, నీ నడవడిలో మార్పు లేకపోతే, నీ
ఎంటైర్ సిస్టంలో నీకు మార్పు లేకపోతే ఎందుకు ఉపయోగం ఏంటి? తిన్నాం, ఉన్నాం, కట్టుకున్నాం, సచ్చాం, పారేసాం. ఆ తర్వాత బిగినైంది. ఎందుకు వచ్చాం మరి ఇక్కడికి, భూమి మీదకి? మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు భూమిని విడిచి? దెర్ ఈస్ ఎ మీనింగ్. దెర్ ఈస్ ఎ మీనింగ్. ఉట్టిగానే దేవుడు సృష్టించరా ఇది? దీన్ని తాగి ఆడటానికి పాడటానికి కాదు. దెర్ ఈస్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీ లైఫ్. ప్రతి జీవితానికి, ప్రతి జీవరాశికి దాని లెక్క ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. దాని పద్ధతి ప్రకారంగా అది లెక్కకు సరిపోయిన విధంగా ఉండకపోతే లెక్క అప్ప చెప్పవలసిన వాడు పైన దేవుడు ఉన్నాడు కనుక ఆ లెక్క బయటికి తీసినప్పుడు, ఆ లెక్క అప్పచెప్పినప్పుడు ఎక్కాలు అప్పచెప్తున్నారు. 2 4 2 3 6 2 4 8 2 5 10 అని లెక్క అప్పచెప్తున్నా చూసావా? ఆ లెక్కల ప్రకారంగా చేస్తేనే లెక్క వస్తుంది, ఆన్సర్ వస్తుంది, జవాబు వస్తుంది. అలాగే పరలోకపు దేవుని లెక్క ఒకటి ఉంది. ఆ లెక్కకు నువ్వు సరిపోకపోతే నీ లెక్క తిరగబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఒకసారి రిఫరెన్స్ లోకి వెళ్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. 7వ అధ్యాయం 23వ. నేను మిమ్మల్ని ఆ, ఎన్నడను ఆ. ఎరుగను. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడను ఎరుగను. అక్రమం చేయవాలారా ఆ క్రమము చేయువాడారా నా యొద్ద నుండి నా యొద్ద నుండి ఉండని వారితో చెప్పుదును. వారితో చెప్పను. వారితో చెప్పను. నేను 2 మాటలు ప్రభు మాట్లాడిన మాటలు కాకుండా పలికాను. క్రమము చెప్పను. అక్రమం. దేవుడు దేన్ని అక్రమం అన్నాడో ఆ అక్రమాన్ని మనం తీసేసుకోవాలి, క్రమపరుచుకోవాలి లైఫ్ని. పనికి మాలినోడితో సహవాసాలు చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తాయి. ఈ వీధిలో మన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ వీధిలో జరిగింది. నేను ఎందుకు హెచ్చరిస్తున్నానంటే ఆ విషయం మనం ఇక్కడ చేసినట్లేదంటే, ఒక యవనస్తుడు దెబ్బలు కొడుతూ చచ్చిపోయాడు. ఈ వీధిలో జరిగింది. ఒక అమ్మాయి అక్రమం నరికి కాల్ చేశాడు. అది ఫ్రిడ్జ్ లో పెట్టాడు. తర్వాత ఎదురుపోయాడు. నాకైతే ఈ ఇన్సిడెంట్స్ జరిగిన విషయం నాకు తెలియదు. నాకు ఆ సంబంధం లేదు, ఎవరు లోకంతో సంబంధం లేదు నాకు. నేను వేరే ప్రపంచంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఎవరో చెప్తుంటే విన్నాను, నాకు కూడా తెలియదు. నా ఎదురుకు జరుగుతున్నటువంటి విషయాలు, నా వీధిలో జరుగుతున్న విషయాలు, నా చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు. ఇది క్రిస్టియన్ పేట, అంత క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు ఎందుకు తగలబెట్టాడో తెలుసా? దేవుని మాట విననందుకు. ఆమేన్, ఆమేన్. క్రిస్టియన్స్ ఒక చోట ఉన్నారంటే, క్రైస్తవులు ఉన్నారంటే ఒక మాదిరి ఉండాలి, ఒక మాదిరి ఉండాలి. నేనేనా నేను తప్పుగా నేను ప్రవర్తిస్తున్నా, నేను ఎలా పాస్టర్ అవుతాను? నా పిల్లలు సరిగ్గా ఉంటే అలాగా అతను ఇంటినే సరిగ్గా చూడలేకపోతున్నాడు. ఇది నేను చూస్తాడు, సమాజాన్ని సంఘాన్ని ఏం చూస్తాడు క్వశ్చన్ రాదా? అంటే అంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఇల్లు చక్కబెట్టు, దేవుని సంఘాన్ని చక్కబెట్టాలని ఉద్దేశం. వినాలా వద్దా? వినాలి. వినకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఏం చేశాడు దేవుడు? ఏం చేయలేడంటే అది కాదు అర్థం. ఏం చేయాలో చేస్తాడు దేవుడు. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షయు విధియలేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్ష లేదు. మరి లేని వాళ్ళకి ఉందనే అర్థం. అవునా కాదా? మరి మేము క్రీస్తు నమ్ముకున్నామండి, మేము క్రైస్తవులు అండి, మేము బాప్తిసం తీసుకున్నామండి, మీరు ఎందుకు రారండి, మమ్మల్ని ఎందుకు చచ్చిపోతే బాధ పెట్టండి
మాకు స్థలాలు ఎందుకు సిద్ధపడమంటున్నాయి? యూస్లెస్ ఫెలో, డోంట్ స్పీక్. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. వేషధారణ ఇది. నువ్వు ఒక పెద్ద సున్నపు కొట్టిన సమాధివి. నువ్వు పైకి బాగా కనిపిస్తున్నావు, లోపలంతా కంపు. మార్చుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు మార్చుకోవాలంతే. దట్స్ ఆల్. నథింగ్ టు ఎక్స్ప్లెయిన్. మనం చెప్పడానికి ఏముండదు. అలా కాదండి, నేను వచ్చానండి, నేను వింటున్నానండి, నేను చూస్తాను. డోంట్ స్పీక్. ఇది నీ ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. దేవుడు మాట్లాడుతున్నావు వింటే ఇట్స్ ఎ డిసిప్లైన్. నువ్వు విధేయత కలిగి ఉండాలి. నీ ఎక్స్ప్లెనేషన్ ఎవడు కావాలి, నీ ఇల్లు ఎవడు కావాలి, నీ ఆస్తిని ఎవరిలో ఎవరికి కావాలి, అవన్నీ పెంటగా ఎంచుకున్నాను. ఏదైతే దేవుని యొక్క రాజ్యము, నీతి, యథార్థత ఉందో అది కావాలనుకున్నాం. దానికోసం ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను. మా వెనకాల త్యాగాలు ఉన్నాయి. ఒక నీతి కొరకు, ఒక యథార్థత కొరకు, ఒక భక్తి కొరకు, ఒక విశ్వాసనీయత కొరకు, ఒక పరిశుద్ధత కొరకు. అది మా వెనకాల ఉన్నటువంటి ఆస్తులు. నువ్వు పెట్టగలవా? క్రిస్టియన్ పేట, దేవుని ఇల్లు, పరిశుద్ధత కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి వీళ్ళు ఏమన్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి అప్పుడప్పుడు వెళ్ళిపోండి. ఎందుకు మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోండి. ఏంటండి ఇంక ఎక్కువ మాట్లాడితే అన్ని బయటకు తోసేస్తాం. ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఎందుకో తెలుసా? దిస్ ఈస్ ద క్రమశిక్షణ. అక్కడ నువ్వు క్రమంగా వెళ్ళాలంటే ఇక్కడ నీకు పడాలా. ఆమేన్. 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 ఇక్కడ పడితే నువ్వు అక్కడ నిత్యత్వంలో ఉంటావు. అందుకనే శిక్ష. ఆ శిక్ష భయంకరమైనది. ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితికి నువ్వు వెళ్లకుండా ఉండడానికి దేవుడు ఇచ్చేటువంటి ట్రైనింగ్. తన పిల్లల్ని ప్రేమించుకోడు. లోలోన ప్రేమించుడు కంటే బహిరంగంగా గద్దించుట మేలన్నాడు దేవుడు. దేవుని మాట లోబడాలి. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు లోకాన్ని చూసినప్పుడు అందంగా కనిపిస్తావు. ఇంత ట్రైనింగ్ జరిగితే కానీ అది అంత అందంగా. మీకు పెరెంట్స్ దొరుకుతుంటాయి. చూసారా మీరు? పెరెంట్స్, నేవల్ పెరెంట్స్, మిలిటరీ పెరెంట్స్. ఒక్క అడుగు కూడా మిస్టేక్ పడకూడదు, ఒక్క అడుగు కూడా ఎక్స్ట్రా పడకూడదు. అన్నీ ఒకే లైన్లో పడాలి. తేడా పడ్డదో వాడిని డిస్మిస్ చేసేస్తాడు. ఇంకా జాబ్ లేదు వాడికి. డిస్మిస్ చేసేస్తాడు. వాడికి పనిష్మెంట్ ఇస్తాడు, ఇంక్రిమెంట్ కట్ చేస్తాడు, అన్ని టోటల్ సిస్టంలో చేస్తాడు. ఎక్కువ మాట్లాడేవాళ్ళతో ఇంటికి ఛార్జ్ షీట్ ఇచ్చి పంపించేస్తాడు, డిస్మిస్ చేసి పంపిస్తాడు. అవునా కాదా? ఏ వ్యవస్థ అంతే, ఏ డిపార్ట్మెంట్లో పనిచేయి అంతే. కాబట్టి క్రమశిక్షణ అనేది జీవితానికి అవసరమా కాదా? నీ కన్ను నిర్మించేటప్పుడు క్రమంగా నిర్మించాడు. నీ పన్ను నిర్మించినప్పుడు క్రమంగా నిర్మించాడు. నీ చెవులు, నీ తల, నీ బాడీ టాప్ టు బాటమ్ నిన్ను ఒక అందమైనటువంటి బిడ్డగా తల్లి ఒడిలో నుంచి తీసుకొచ్చి తల్లి గర్భంలో నుంచి ఒడిలో పెట్టాడు. ఆమేన్. అది నిన్ను చెక్కుతున్నాడు, తన చేతుల్లో నిన్ను చెక్కుతున్నాడు. ఆ శిల్పకారుడు చెక్కిన రీతిగా నువ్వు బొమ్మ చెక్కబడాలి. ఆ చెక్కబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో వాక్యం అనేటువంటి చిజిల్ ద్వారా, వాక్యం అనే శుద్ధి ద్వారా, వాక్యం అనే సబ్బు ద్వారా కడిగి శుభ్రం చేసి చెక్కుతున్నాం. కొన్ని చోట్ల నక్కులు పడతాయి, అది రాదు, బయటికి రాదు. ఏం కొంచెం పదును పెడతాడు, చదువులు పెట్టి పదును పెట్టి అప్పుడు చెక్కుతాడు. దాన్ని దైవజనమా, దేవుని పిల్లలారా, అలా మనం చెక్కబడుతున్నాం. ఆమేన్. 24వ అధ్యాయం 12వ వచనం. 24వ తిమోతి సువార్త క్లోజ్ చేస్తాం. అక్రమం విస్తరించడం వల్ల అనేకులు ప్రేమ చల్లారును. అనేకులు ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారును. కారణం ఏంటి? అక్రమం విస్తరించుట. అక్రమం విస్తరిస్తుంది. ఏం చల్లారిపోయింది? సంఘములో అక్రమం విస్తరించిన, నీ వ్యక్తిగత జీవితంలో అక్రమం విస్తరించిన, నీ కుటుంబ వ్యవస్థలో అక్రమం విస్తరించిన, సమాజంలో అక్రమం విస్తరించిన, కాలేజీల్లో స్కూల్స్ లో అక్రమం విస్తరించిన ఏమవుతుంది? ప్రేమ
అరే ఆ స్కూల్కి ఎదురా, ఆ కాలేజీకి ఎదురా, ఆ చర్చికి ఎదురా, ఆ పరిస్థితి ఎదురా. క్రమం ఉండాలి. దేవుడు క్రమానికి కర్త కానీ అందరికి కర్త. క్రమానికి కర్త, అందరికి కర్త. ఓకే. చివరి దినాల్లో ఏం జరుగుతుందంటే అక్రమం పెరిగిపోద్ది. పరిశుద్ధాత్ముడు విశ్వాసులు ప్రేమలోను సత్యంలోను పరిశుద్ధతలోను నిలిచి ఉండమని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం. బహు జాగ్రత్తగా ఉండాలా వద్దా? జాగ్రత్తగా ఉండాలి. మన దివిటీలు వేసుకోవాలా వద్దా? సిద్ధపడాలా వద్దా? తొందరపడాలా వద్దా? దేవుని సంఘం ఉందండి, వెళ్ళాలా వద్దా? అదే గేట్లు వేసామనుకోండి, రాగలరా మీరు? అసలే సగం మంది రాలేదు, మరి సగం మంది విషయం. అలా ఉండకూడదు. దేవుడు ప్రేమమయుడు, అంతా ఓపెన్ చేశాడు. ఆయన ఓపెన్ ఇప్పుడంతా లోకాన్ని ఓపెన్ చేసి అందరిని రమ్మంటాడు. కొందరిని సమస్త భారం మోహిస్తున్న వాళ్ళు మీకేం కలిగిస్తాను? విశ్రాంతి. ఎక్కడ? ఎక్కడ విశ్రాంతి? అక్కడ, అక్కడ, ఇక్కడ, అక్కడ, ఇక్కడ. విశ్రాంతి అంటే అర్థం రెస్ట్ తీసుకోవడం అని కాదు అర్థం. దేవుడు పని చేస్తున్నాడు, ప్రభు పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు. మరి నువ్వేం చేయాలా? పని చేయాలా? పని చేయాలా? ఏ పని చేయాలా? ఏ పని చేయాలా? మంచి పని, దేవుని పని చేయాలి. చేయాలా వద్దా? నీ పక్కన స్వార్థ ప్రకటించాలా వద్దా? చేయాలా వద్దా? యుగాంతం అనే పత్రిక ఉంది, అందులో వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. ఒక పత్రిక తీసుకెళ్ళండి, రోజుకో పత్రిక. సాగనం రాశాడు. ఆ పత్రిక తీసుకుపోయి ఇచ్చేసి పక్కడికి ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా మిఠాయి పొట్టానికి వేసుకుంటాడా, లేకపోతే చదువుతాడా, లేకపోతే దాచిపెట్టుకుంటాడా, అదంతా అర్థం ఇష్టం. కానీ ఇవ్వటం అయితే మీ బాధ్యత. దాని వెనకాల ₹1 ఉంటుంది. ఆ పత్రిక వేయాలంటే ₹1 పేపర్ అనుకుందాం, పైసా అనుకోండి. ఆ పైసా విలువైందే కాదా? చెమట పెడితేనే వచ్చిందా, లేకపోతే ఉట్టిగా వచ్చిందా? అవునా కాదా? కాబట్టి విలువైనది ముత్యము. అందుకనే పరలోక రాజ్యం ముత్యమును పోలి ఉన్నది అన్నాడు. దైవజనం ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ఇక చాలా విషయాలు ఉన్నాయి, కానీ వచ్చే వారంలో మనం పంచుకుందాం. క్రమశిక్షణ అనేటువంటిది నువ్వు తలగట్టు సంఘంలో వచ్చేటప్పుడు నువ్వు తలగట్టుకొని రావాలి.